2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు మ్యారిటల్ రేప్ జనరల్గా భార్యాభర్తల మధ్య కాపురం సరిగ్గా ఉన్నా కూడా కొన్నిసార్లు అది ఫోర్స్డ్ కిందకైతే చట్టాలు అటువంటి వాటికి కొన్ని అభిప్రాయాలని చెప్పడం జరిగింది. ఆ అభిప్రాయాలు ఏంటి, ఈ మ్యారిటల్ రేప్ అంటే ఏంటి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. సార్, మ్యారిటల్ రేప్ అంటే ఏంటి? జనరల్గా అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారనంటే మ్యారిటల్ రేప్ అంటే కొన్ని రైట్స్ ఉంటాయి, హ్యూమన్ అనగానే కొన్ని రైట్స్ ఉంటాయి చట్ట ప్రకారం కనుక మనం చూసుకుంటే. బట్ భార్యాభర్తల్లో కూడా కొన్ని ఉంటాయి అని చెప్పేసి చట్టాలు చెప్తున్నాయని చెప్తున్నారు. ఏ రైట్స్ ఈ మ్యారిటల్ రేప్ అంటే ఏంటి? మీరు తీసిన టాపిక్ చాలా సెన్సిటివ్ బట్ చాలా యూస్ఫుల్ అండి. ఇది చాలా ఇళ్లలో ఇవి జరుగుతూ ఉంటాయి. మనం గనక చూసుకుంటే నాగరాజు గారు, ఉన్న కేసెస్లో హయ్యెస్ట్ కేసెస్ ఇన్ ఇండియా ఈజ్ మ్యాట్రిమోనియల్ కేసెస్ అని చెప్తాలో నాకు 1% కూడా సందేహం లేదు. అంటే డైవర్స్లు, జీడబ్ల్యూఓపీలు, మెయింటెనెన్స్లు, జీడబ్ల్యూఓపీలు అంటే చైల్డ్ కస్టడీలు, మెయింటెనెన్స్లు, ఇవే గొడవలు. ఓకే, మీరు కనుక ఒక సందులోకి వెళ్తే ఆ సందులో 20 ఇళ్ళు ఉంటే దగ్గర దగ్గర 15 ఇళ్ళల్లో ఈ గొడవలు ఉన్నాయి. అది నేను చెప్పింది కాదండి, స్టాటిస్టిక్స్ చెప్పింది. ఓకే, మ్యారిటల్ రేప్ మీరు ఏదైతే అన్నారో దాని డెఫినిషన్ కనుక మనం తీసుకుంటే రేప్ ఆఫ్టర్ మ్యారేజ్. సింపుల్. రేప్ ఏంటి, ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి అంటే, మన హిందూ ట్రెడిషన్లో మ్యారేజ్ చేస్తానికి ఒక 3-4 కారణాలు ఉన్నాయి. ఒకటి రీప్రొడక్షన్, అంటే సెక్షువల్ కన్సెంట్ తోటి సెక్స్లో పాల్గొంటాము, పిల్లల్ని కంటాము, ఒకళ్ళకొకళ్ళు, భార్యకి భర్త, భర్తకి భార్య జీవితాంతం తోడుగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి. దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవర్ హిందూ కస్టమ్ మ్యారేజ్. అయితే ఇందులో మీరు చూడండి, నేను చెప్పినట్టు మీకు సగానికి సగం అంటే 100 మందిలో దగ్గర దగ్గర 60 నుంచి 70% వరకు కొట్టుకుంటున్నారు, డైవర్స్లకు వెళ్తున్నారు. ఈ కొట్టుకొని డైవర్స్కి వెళ్ళేటప్పుడు కోర్టు ఏం చెప్తుంది అంటే, ఒకవేళ వాళ్ళిద్దరిలో ఏమాత్రం కానీ కలిసే ఆప్షన్స్ ఉంటే జ్యుడిషియల్ సపరేషన్ చేస్తుంది. అంటే ఏమంటుందంటే, మీరు ఇప్పటి నుంచి జ్యుడిషియల్గా సపరేట్ ఉన్నట్టు, కానీ మీ పెళ్ళి అనే బంధం ఇంకా లైవ్లోనే ఉన్నట్టు. అంటే మీరు ఇంకో పెళ్లి చేసుకుంటానికి వీలు లేదు. కూలింగ్ పీరియడ్ అంటే ఈ సపరేషన్ టైంలో 3 నెలల నుంచి 6 నెలల వరకు జ్యుడిషియల్ సపరేషన్ ఇస్తారు. ఈ సపరేషన్ టైంలో మీరు గనక మనసు మార్చుకొని మళ్ళీ కలుసుంటే ఒక దంపతులని మళ్ళీ కలిపినట్టు ఉంటుంది అని చెప్పేసి కోర్టు ఏం చెప్తుంది, జ్యుడిషియల్ సపరేషన్ చేస్తుంది. ఈ జ్యుడిషియల్ సపరేషన్ క్రమంలో భర్త గనక భార్య పైన అత్యాచారానికి గురిపడితే అది 100% రేప్ కేసు కిందకి మళ్ళీ అవుతుంది. సెక్షన్ 67 ఆఫ్ బిఎన్ఎస్ ఏం చెప్తుంది అంటే, మ్యారేజ్ అయిన తర్వాత కూడా జ్యుడిషియల్ సపరేషన్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా గొడవల్లో ఉన్నప్పుడు కానీ భర్త లైంగికంగా భార్యని ఫోర్స్ చేస్తే, అంటే నో అనిన తర్వాత కూడా సెక్స్లో పాల్గొంటే 100% అది రేప్ కిందకు వస్తుంది. మీరు సెక్షన్ 67 కింద పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ హస్బెండ్ మీదనే రేప్ కేసు వేయచ్చు. నో అంటే నో, ఇంకంతే. ఇప్పుడు వకీల్ సాబ్ మూవీ మనం చూసామండి, వెన్ ఉమెన్ సేస్ నో, ఇట్ ఈస్ నో. మీరు ఇంకా గట్టిగా మాట్లాడితే జ్యుడిషియల్ సపరేషన్ కూడా లేదు, భార్యాభర్త కలిసే ఉన్నారు, అన్యోన్యంగానే ఉన్నారు. ఆ రోజు భార్య ఏదో టెన్షన్లో ఉంది, ఏదో కొన్ని సమస్యల వల్ల టెన్షన్లో ఉంది, భర్త ఫోర్స్ఫుల్ చేసి లైంగికంగా దింపితే, భార్య ఒకవేళ దాన్ని రేప్ కింద కన్సిడర్ చేసి సెక్షన్ 67 కిందకి వెళ్ళి, నాకు ఇలా ఉన్నప్పుడు కూడా నేను వద్దన్నా కూడా ఆయన బలవంతంగా నన్ను రేప్ చేశారంటే దాన్ని కూడా రేపుకి తీసుకునే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. ఏ సెక్షన్ సార్ అది? సెక్షన్ 67 ఆఫ్ బిఎన్ఎస్ అండి నాగరాజు. మొత్తం ఏం చెప్తుంది సార్ అది? సెక్షన్ 67 ఆఫ్ బిఎన్ఎస్ ఏం చెప్తుంది అంటే, మ్యారీడ్ కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా గొడవల వల్ల ఒకవేళ కోర్టు మెట్లు ఎక్కితే జడ్జి గారు మీకు జ్యుడిషియల్ సపరేషన్ కనుక ఇచ్చి ఒక 6 నెలలు కూలింగ్ పీరియడ్ కనుక ఇచ్చి, మీరు ఒకవేళ మైండ్ మార్చుకుంటే మళ్ళీ కలిసి ఉంటారేమో అనుకొని జ్యుడిషియల్ సపరేషన్లో పెడితే, ఆ జ్యుడిషియల్ సపరేషన్లో హస్బెండ్ వెళ్ళి వైఫ్ మీద బలవంతం లైంగికంగా పాల్గొంటే 100% దాన్ని రేప్ కింద కన్సిడర్ చేస్తారని సెక్షన్ 67 ఆఫ్ బిఎన్ఎస్ చెప్తుంది. సరే, ఒకే గదుల్లో ఉంటారు భార్యాభర్తలు, దాన్ని ఎలా మనం అంటే ఇదే జరిగింది, ఇది రేప్ కేసు అని మనం ఎలా నిర్ధారణకు వచ్చేస్తాము? ఎందుకంటే 4 గదుల్లో జరిగి వాళ్ళిద్దరి మధ్య తెలుసు. మేబీ ఒకళ్ళు ఫేక్ ఏమో, ఒకళ్ళు కావాలని చేస్తున్నారేమో, చెప్పలేము కదా. కరెక్ట్. నేను అందుకే
ఏం చెప్తున్నా అంటే ఒక్కటే గదిలో ఉన్నప్పుడు జ్యుడిషియల్ సపరేషన్ అప్పుడు కంపల్సరీ భర్త కానీ భార్య కానీ వాళ్ళ ఇంట్లో వల్ల ఒక వ్యక్తిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఈ జ్యుడిషియల్ సపరేషన్లో ఆ వ్యక్తే ఈ హస్బెండ్ కనుక వచ్చి ఫోర్స్ చేస్తే ఆయన మీకు సాక్ష్యం లాగా పనికొస్తారు. కాదు సార్, వాళ్ళు డోర్ లాక్ చేసుకొని గొడవ పడుతూ ఉంటారు, ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. అది ఎట్లా ప్రూవ్ చేస్తామంటాను నేను. 100% ప్రూవ్ చేయొచ్చు. ఎలా? ఒకవేళ అమ్మాయి వాళ్ళ తల్లిని తెచ్చుకొని ఉంచుకున్నారు అనుకోండి ఇంట్లో ఈ జ్యుడిషియల్ సపరేషన్ టైంలో, మీరు డోర్ నాక్ చేసుకొని లోపల గొడవ పడుతూ ఉంటే ఆ తల్లికి అర్థం కాదా ఏం జరుగుతుందో అక్కడ? అర్థం చేసుకోండి నారాజు గారు, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ అ ఫోర్స్ఫుల్ సెక్స్ ఇన్ ఎనీ హౌస్. వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్. ఫోర్స్ఫుల్ సెక్స్ అయితే ఐడెంటిఫై చేయడానికి ఒక ఇది ఉంటుంది, లాంగ్వేజ్ అయితే తెలుస్తుంది, కానీ బట్ కొన్నిసార్లు బయటికి రాకుండా కూడా ఉండిపోతూ ఉంటుంది. నేను అందుకే అంటున్నాను కదా నారాజు, జ్యుడిషియల్ సపరేషన్ ఉన్నప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళని, ప్రిఫరబులీ మదర్ ఫాదర్ అంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కాబట్టి ప్రిఫరబులీ ఒక న్యూట్రల్ పర్సన్ని తెచ్చుకొని కొన్నాళ్ళు వాళ్ళ చుట్టాల్లో ఉన్న న్యూట్రల్ పర్సన్ ఇద్దరు ఒప్పుకొని ఆ న్యూట్రల్ పర్సన్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఆ పర్సన్ సాక్ష్యం అవుతారు. ఈ ప్రాసెస్ లో భర్తకు ఉండేటువంటి రైట్స్ అసలు ఏముంటాయి సార్ అసలు జనరల్ గా? చూడండి మనం ఇది ఎందుకు వెళ్ళాము జ్యుడిషియల్ సపరేషన్కి? భార్య వల్లను భర్త వల్లను గొడవలు అయినాయి కాబట్టి వెళ్ళారు, రైట్? అసలు ఈ జ్యుడిషియల్ సపరేషనే మాకు వద్దు, మాకు డైవర్స్ ఇచ్చేయమని కోర్టుకు వెళ్ళారు వీళ్ళు. కోర్టు ఏమంటుంది? అనవసరంగా మీ వల్ల పిల్లలు సఫర్ అవుతారు, లేదా మీ వల్ల 2 ఫ్యామిలీలు సఫర్ అవుతాయి, ఒక 6 నెలలు నేను కూలింగ్ పీరియడ్ ఇస్తున్నాను మీకు, జ్యుడిషియల్ సపరేషన్లో ఉండండి. జ్యుడిషియల్ సపరేషన్ అంటే ఏమిటి అంటే భర్తకు కానీ భార్యకు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి రైట్స్ ఉండవు, కానీ డైవర్స్ అయినట్టు కాదు. టెంపరీలీ దే విల్ సస్పెండ్ ద రైట్స్ ఆఫ్ వైఫ్స్ ఆన్ హస్బెండ్స్ అండ్ రైట్స్ ఆఫ్ హస్బెండ్స్ ఆన్ వైఫ్స్. కాబట్టి ఇందులో ఏం రైట్స్ ఉంటాయి ఏం రైట్స్ ఉండవో మీకు అర్థమై ఉండాలి. బట్ ఇలాంటి కేసెస్ రెగ్యులర్గా వస్తుంటాయి సార్ మీ దగ్గరికి? నారాజు గారు మీరు నమ్మరు, చాలా మందికి అసలు తెలీదు. ఇవాళ మీరు నేను మాట్లాడుకునే టాపిక్ చాలా మందికి తెలియదు. మీతోటి డిస్కషన్స్ ఏవైతే మనం చేస్తున్నాము రెగ్యులర్గా చాలా రేర్ కేసెస్ చేస్తున్నాము. మనం లాస్ట్ టైం మీకు గుర్తుంటే ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ చేసాము. అవును. అంటే ఏంటి? భార్య ఉండగా నువ్వు వేరే స్త్రీతోటి సంబంధం పెట్టుకొని నీ భార్యకి ఇవ్వాల్సిన డబ్బులు నువ్వు మెయింటెనెన్స్కి ఇవ్వకపోతే నీ భార్య ఆ స్త్రీ మీద సివిల్ కేసు వేసి ఏదైతే కంపెన్సేషన్ కావాలో, ఏదైతే ఆమె లాస్ అయిందో 3 నెలల నుంచి మెయింటెనెన్స్ ఆమెతోటి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాంటి టాపిక్స్ చాలా రేర్గా మనం డిస్కస్ చేసుకుంటాము. సో దయచేసి ఇట్లాంటి టాపిక్ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, ఇట్లాంటివి అవేర్నెస్ క్రియేట్ చేయాలండి సొసైటీలో. సార్ ఒకవేళ వాళ్ళిద్దరు అన్యూన్యంగా ఉన్నారు, కానీ ఇష్టం లేకపోయినా సరే కొంచెం థ్రెటన్నో, లేదంటే తాగేసో, లేదంటే బ్లాక్మెయిల్ చేసి ఇంకొక రకంగానో లొంగదీసన్నా సరే ఏదో రకంగా తన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఆ నోలనే ఉంటుందా? ఇండియాలో జ్యుడిషియల్ సపరేషన్ ఇచ్చిన తర్వాత మ్యారిటల్ రేప్ అన్నది చాలా ఈజీ టు ఫైల్ ద కేస్. జ్యుడిషియల్ సపరేషన్ బిఫోర్ జ్యుడిషియల్ సపరేషన్ ఒకవేళ దాన్ని మ్యారిటల్ రేప్ అని క్లెయిమ్ చేయాలి అంటే ఇప్పటికీ కొన్ని వేల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అంటే కన్ఫ్యూజన్లో ఉంటారు. సరైన సాక్ష్యాలు ప్రవేశపెట్టకపోతే మీకు భార్యకి భర్తకి పెళ్ళైన తర్వాత భార్య భర్తకి, భర్త భార్యకి సహకరించుకోవాల్సిందే, అది కంపల్సరీ. కానీ మీరు అడిగిన క్వశ్చన్లో ఒక థిన్ లైన్ ఉంటుంది. భార్య నాకు ఇష్టం లేదు అని చెప్పిన తర్వాత భర్త కనుక ఫోర్స్ఫుల్గా అందులోకి దిగుతే ఖచ్చితంగా భార్య ఆ పర్టికులర్ ఇంగ్రీడియంట్స్ పట్టుకొని కోర్టుకు వెళ్తే 100% ఒక ప్రెసిడెంటే బయటకు వస్తుంది, ఒక కొత్త జడ్జిమెంటే బయటకు వస్తుంది. మన ఇండియాలో, మన భారతదేశంలో రోజుకి కొన్ని వందల కొత్త జడ్జిమెంట్స్ వస్తున్నాయి. సో ఇట్లాంటిది ఏదైనా ఉంటే మీ ద్వారా నేను చెప్తున్నాను, ఎవరైనా ఇట్లా సఫర్ అవుతున్నారంటే తప్పకుండా మంచి అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వండి. మీకు కావాల్సిన సహాయం 100% మీరు పొందొచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నారాజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.